స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు నాతవరం మండలంలో లేటరైట్ పేరుతో అక్రమ బాక్సైట్ తవ్వకాలు ప్రారంభించారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ ఆరోపించారు. 4 ఏళ్లలో ఈ తవ్వకాలతో 2,000 కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారని తెలిపారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయ్యన్న పాత్రుడు అక్రమ తవ్వకాలు అంటూ ఆందోళన చేశారని చెప్పారు. నాడు అక్రమం నేడు సక్రమ అంటూ గణేష్ ప్రశ్నించారు. దీనిపై అయ్యన్న పాత్రుడు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని గణేష్ డిమాండ్ చేశారు. దొరుకుతుందంటే చాలా విడ్డూరంగా ఉంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా దోపిడీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అడగడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో జరిగింది కూడా ఒకసారి చెప్పాలి. 2021 సంవత్సరంలో గతంలో లీజులు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రభుత్వాలకు సంబంధించి కాకుండా ఒక కోర్టు నుంచి అధికారం తెచ్చుకున్నారు. అదంతా కూడా తీసుకోవాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి ఏం చేశాం అంటే దీని మీద వెంటనే ఈ మైనింగ్ ఆపాలి, అక్రమంగా తవ్వుతున్నారు కదా, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి అంటే వాళ్ళకి మాకు ఎకనామిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే 13/5 అంటే నిన్న 15 రోజులకి నిన్నటితో గడువు తేదీ ఇచ్చారు. అంటే నిన్న మాకు ఇవ్వాలి, అంటే ఈ రోజు కూడా నిన్న అయినప్పుడు కూడా నిన్న ఇవ్వాలి. ఇప్పుడు 15 రోజులు అయినప్పుడు కూడా కలెక్టర్ గారు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఈ విధంగా దోపిడీ జరుగుతుందంటే చాలా విడ్డూరంగా ఉంది.